లైవ్లో ఇప్పుడే వైల్డ్ కార్డ్స్ నలుగురు వచ్చి నలుగురు బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయింది ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత మాట్లాడే విధానం. కొంతమంది కంటెస్టెంట్స్ థంబ్నెయిల్లో పెట్టలేదు, కానీ అనూష రత్నం గారు ఆవిడ మాట్లాడిన దానికి, ఆవిడ చెప్పిన దానికి, నేను ట్రిగ్గర్ అవ్వనని చెప్పిన దానికి మళ్ళీ ట్రిగ్గర్ అయిపోయి కొంచెం ఎక్కువగానే మాట్లాడారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆవిడ అస్సలు నచ్చలేదు నాకు. ఈ పర్టికులర్ డేలో అనూష రత్నం గారు మాట్లాడినవి పాయింట్స్ పెద్ద ఇంప్రెసివ్గా నాకేం అనిపించలేదు. మీకు ఎంతమందికి అనిపించిందో అనిపించలేదు తెలియదు, కానీ నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించింది ఇంప్రెసివ్గా అనిపించినది ఎవరు, దాంతోపాటుగా వీళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళ నుంచి ఆన్సర్స్ ఎలా వచ్చాయి, అండ్ బిగ్ బాస్ చేసిన బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి, హౌస్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు అనేది ఈ లైవ్ అప్డేట్స్లో చూసిన దాన్ని ప్లస్ మనకు తెలిసిన అప్డేట్స్ని మిక్స్ చేసి కొడతాను. ఈ వీడియో బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొంచెం అనాలిసిస్ లాగా చెప్దాం. యాక్చువల్గా వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారంటే కామనర్స్ వర్కౌట్ అవ్వట్లేదని, కామనర్స్ ఫెయిల్యూర్ అయిపోయారని, కామనర్స్కి కొంత నెగిటివిటీ వచ్చిందని. ఆ నెగిటివిటీ వచ్చిన దానివల్ల కొత్త వాళ్ళు వస్తే వీళ్ళలో ఉన్న నెగిటివిటీ ఏంటో వీళ్ళకి హింట్స్ ఇప్పిద్దామనే బిగ్ బాస్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్గా వచ్చిన కామనర్ శ్రీజానో, ప్రియానో, పవన్ కళ్యాణ్ ఒక మాట అడిగితే క్లారిటీ వాళ్ళకి. ఈరోజు వచ్చిన హింట్స్ ఎలాంటి హింట్స్ తెలుసా, కళ్యాణ్కి, శ్రీజాకి, ప్రియాకి ఇలాంటి వాళ్ళందరికీ మనది ఏం లేదు. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్న వాళ్ళని వచ్చి ఎవడంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, వీళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ధైర్యంగా మనల్ని క్వశ్చన్ చేస్తున్నారంటే మన దగ్గర ఏం లేదు. ఎవరినైతే ఎక్కువ క్వశ్చన్ చేయట్లేదో మాస్క్ మ్యాన్ హరీష్ లాంటి వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఆటోమేటిక్గా ఇతను తోపేమో, యాజ్ ఆఫ్ నో అతనికి ఓటింగ్ ఎక్కువ ఉంది, ఇతను తోపేమో, ఇతను మనం తక్కువ అంచనా వేస్తానో, చాలా ఈక్వేషన్స్ గేమ్స్ మారిపోయి వాళ్ళల్లో వాళ్ళ అనాలిసిస్, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దానికోసం కూడా ఈ ప్రాసెస్ పెట్టుండొచ్చు ఎర్లీగా. దాంతోపాటుగా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వీక్నెస్ తెలిసినప్పుడు వీళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. వన్ డే చాలు, బిగ్ బాస్లో వన్ డే ఒక సిచ్యువేషన్ ఒక డేలాగా మొత్తాన్ని మార్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళి నువ్వేంటి శ్రీజా, నువ్వెంత శ్రీజా, నువ్వెంత ప్రియా, పవన్ కళ్యాణ్ నువ్వు వేస్ట్, అది ఇది అంట మాట్లాడుతూ ఉండొచ్చు. బయట చూసి వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత తుమ్ము రావచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ది ఒక్క రోజులో గ్రాఫ్ మారిపోవచ్చు. ఇదే బిల్డప్ ఎక్స్ట్రా చేయొచ్చు వీళ్ళు, ఏముందిలే పవన్ కళ్యాణ్ ఎత్తిపోయిందిలే అని. అప్పుడు వీళ్ళకి నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను తల కూడా చూసుకోలేదు ఎట్లా ఉందో, దయచేసి జస్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను. సో కొంచెం డిఫరెంట్గా జరుగుద్ది. ఇప్పుడు లైవ్లోకి నలుగురు వచ్చారు. నలుగురు వచ్చిన తర్వాత ఎవరెవరు ఏమో మాట్లాడారో కొంచెం ఫాస్ట్గా చెప్పేసి, బిగ్ బాస్లో ప్రతిసారి అన్యాయం జరిగిన వాడికి అన్యాయంగా జరుగుద్ది. ప్రపంచం అంతే అట్లా ఉంటుంది, సొసైటీ అలాగే ఉంటుంది. నాగప్రశాంత్కి 2 MVP వచ్చాయి. దాంతోపాటుగా జనాలు చాలామంది నాగప్రశాంత్ను కోరుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే టైంలో తనను తీసుకుంటారనేసి వెయిట్ చేస్తారు. ఆ టైంలో మొండి చేయి ఇచ్చారు. ఆ టైంలో జనాలు కోరుకున్నదని జరగలేదు. ఇప్పుడు హౌస్లోకి వచ్చిన తర్వాత ఇది ఇంకా హైలైట్ ఏంటంటే, అవుట్ సైడ్ జనాలు నాగప్రశాంత్ పోవాలని ఎక్కువ మంది కోరుకున్నారు. ఇన్సైడ్ ఉండే హౌస్ మేట్స్ కూడా డిస్కషన్స్లో నాగప్రశాంత్నే తీసుకుందామని ఎక్కువ మంది డిస్కస్ చేసుకుంటున్నారు. ఓటింగ్ కూడా ఎక్కువ మంది నాగప్రశాంత్కి వేసి ఉన్నారనేది మనకు వచ్చిన అప్డేట్. ఆల్మోస్ట్ మరీ లీస్ట్ కాకుండా హైయెస్ట్ కాకుండా ఇట్లా హైయెస్ట్కి దగ్గరలో ఉన్నారని. సో హౌస్ మేట్స్ కోరుకున్నారు, బయట జనాలు కోరుకున్నారు. ఈసారి కూడా నాగప్రశాంత్కి మొండి చేయ ఇచ్చారు. నాకెందుకో నాగప్రశాంత్ని ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇస్తాడేమో ఈ సీజన్లోనే అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అది మీకేం ఎంతమందికి అనిపిస్తుంది, ఇది పాపం అనిపిస్తుంది అని ఎంతమందికి అనిపిస్తుంది అనేది మీరే కామెంట్ చేయాలి. దాంతోపాటుగా ఇక్కడికి వచ్చిన వైల్డ్ కార్డ్స్లో యాజ్ ఆఫ్ నౌ సెలెక్ట్ అయిన ప్రాసెస్ చూసారా బిగ్ బాస్ ఎలా చేస్తున్నాడో. మళ్ళీ ట్విస్ట్, అందరినీ ఓట్లేయమని చెప్పి నేను ఇది 2 రోజుల క్రితం వీడియోలోనే క్లారిటీగా చెప్పా, బిగ్ బాస్ ప్రాసెస్ ఏంటి, వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళతోనే పోటీ పడాలన్నప్పుడు మీరు ఎవరికి కావాలనేది ఓట్ వేసుకోండి అన్నప్పుడు మీతో వచ్చి పోటీ పడాలి అనే కంటెస్టెంట్ని మీరు వీక్ వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వీళ్ళు ఎందుకులే వీళ్ళతో తకాయ చెప్పి నోటు దొల, వీళ్ళతో ఎక్కువ మాట్లాడలేం, వీళ్ళకి కొంచెం పొగరుందనేసి వీళ్ళకి నచ్చిన వాళ్ళని, కంఫర్ట్గా ఉండేవాళ్ళు, నచ్చిన వాళ్ళంటే కంఫర్ట్, ఆ కంఫర్ట్ ఉండే వాళ్ళకి వాళ్ళు ఓటు ఎక్కువ వేస్తారు. కాబట్టి మీరు వేసిన దానికి అగైనెస్ట్గా కూడా బిగ్ బాస్ తీసుకురావచ్చు అన్నాను. సీజన్ 7 లాంటిదే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈసారి కూడా వీళ్ళు ఎవరినైతే కోరుకున్నారో వీళ్ళని కోరుకున్న వాళ్ళని కాకుండా వీళ్ళు ఎవరైతే రాకూడదు అనుకున్నారో వాళ్ళని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. అది జరిగింది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు సింపుల్ అబ్బా, కోరుకున్న వాళ్ళు వస్తే గొడవలే ఉంది, కోరుకొని వాళ్ళు వస్తే గొడవలు. దాంతోపాటుగా ఎవరు వీళ్ళకి వేశారు, ఎవరు వీళ్ళకి వేయలేదు అనేది చూపించుకుంటూ చేస్తేనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదేంట్రా నాయన, వీళ్ళు నాకు వేయలేదు, వాళ్ళకి మనస్పర్ధలు వస్తాయి ఆటోమేటిక్గా. నాకు పలానా వ్యక్తి ఇప్పుడు దివ్యానిఖిత గారు వచ్చారండి హౌస్లోకి. దివ్యానిఖిత గారు హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. సో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చింది ఆవిడకే. తక్కువ ఓట్లు వస్తే బిగ్ బాస్ ఏం చేయడం, ట్విస్ట్ ఇచ్చి ఆవిడ ఎంటర్ చేశారు. ఇప్పుడు ఎంటర్ చేసిన దానివల్ల బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది, అక్కడ ఉండే వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు, ఎవరైతే ఆవిడని అపోజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈవిడేమన్నదంటే రీతు చౌదరి గారు, ఈవిడ వద్దండి దివ్యానిఖిత, నాకు
షాకిబ్ కానీ నాగప్రశాంత్ కానీ కావాలి, ఎందుకంటే వీళ్ళైతే కొంచెం సెన్సిబుల్గా అనిపిస్తుంది, కానీ ఈవిడ అంతా నాకే తెలుసు మీకంటే తోపు అన్నట్టుగా చేస్తుందండి, అది నాకు నచ్చలేదండి అనేసి అన్నారు ఆవిడ క్లియర్గా. ఇప్పుడు అంతే వద్ది, ఎందుకంటే కొంచెం మనకంటే బాగా మాట్లాడుతున్నట్టు కానీ మనకంటే తెలివిగా ఉన్నట్టు కానీ అనిపించింది అనుకోండి, మనకి వాళ్ళకి ఓట్లు వేయబుద్ది కాదు, ఎందుకంటే అనవసరంగా ఈయన్ని తీసుకొని వస్తే మనకంటే హైలైట్ అయ్యేటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అలా అక్కడ జరుగుతుంది. ఇప్పుడు అప్డేట్ ఏం జరిగిందో చెప్తాను. ఒక్కొక్కరు వచ్చి అప్పీల్ చేస్తారు, అప్పీల్ చేసేటప్పుడు ఎవరు అప్పీల్ చేస్తారో చెప్తాం. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ రాగానే బిగ్ బాస్ ఏం చెప్పారంటే, వీళ్ళు హౌస్ మేట్స్ బయటకు వచ్చి వాళ్ళతో ఎవరు మాట్లాడొద్దని చెప్పారు. మాట్లాడొద్దని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే, బిగ్ బాస్ 9లో మరో అధ్యాయం స్వయంగా నేనే రాసిచ్చాను, మీకు స్వయంగా నేనే రచించాను. మీ ఆటను వాళ్ళు నిశ్చితంగా గమనించేసి ఇక్కడికి వచ్చారు. వీళ్ళలో ఒకరు మీ ఇంట్లో అడుగు పెట్టడానికి ఆశగా చూస్తున్నారు. వాళ్ళు ఇంట్లోకి వచ్చే దారి మీ మీదుగా సాగుతుంది. ఆ డెసిషన్ మీ చేతుల్లో పెడుతున్నాననేసి ఆపేశాడు బిగ్ బాస్. ఇప్పుడు కళ్యాణ్ స్టార్ట్ చేశాడా, అంత ప్రశాంతంగా కూర్చున్నారు ఏంట్రా మీ నలుగురు, ఇదేదన్నా ఎంత ప్రశాంతంగా ఉన్నారు, టెన్షన్ లేదంటే సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. సో బిగ్ బాస్ ఏమన్నారంటే, ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఒక ఛాన్స్ ఇస్తాను, ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి, ఒక్కొక్కరుగా మాట్లాడండి అన్నప్పుడు బిగ్ బాస్ ఒక ఐడియా, వీళ్ళు ఎవరు ఇంకా స్టార్ట్ చెప్పితే షాకిబ్ ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. బిగ్ బాస్ అంటే అయితే మీరొద్దు నువ్వు మాట్లాడన్నాడు. సో నాగప్రశాంత్ చేశాడు, అంత ఇంప్రెసివ్గా ఏం చేయలేదు, ఓన్లీ ఆ అమాయకత్వము ఆ ఇన్నోసెన్సు అది చూపించుకుంటానే అలాగే చేశాడు. కానీ యాజ్ పర్ ద లైవ్ ప్రకారం సూపర్ ఇంప్రెసివ్ పాయింట్స్ అన్నట్టుగా ఏం తన బిహేవియర్ అదేలేండి. అదేవిధంగా ఇన్నోసెన్స్తో ఎవరిని టార్గెట్ చేసినట్టు కాకుండా, ఎవరిని పెద్ద పెద్ద మాటలు అన్నట్టు కాకుండా నార్మల్గా మాట్లాడేశాడు. ఏమేమి మాట్లాడంటే, అగ్ని పరీక్షలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ 2 సార్లు వచ్చింది, మంచి నేమ్ తెచ్చుకున్నా, మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు, మళ్ళీ మీ చేతుల్లో పెడుతున్నాడు, ఒకసారి చూడండి అనేసి రిక్వెస్ట్ చేశాడు. ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా, నేను సరదా మనిషిని అండ్ ప్లానింగ్ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది, వర్క్స్ కూడా పంచుకుంటాను, వచ్చిన వాళ్ళతో వర్క్ షేర్ చేసుకుంటాను, మంచితనమే చూపించాడు, అన్నీ మంచితనం అవసరం లేదు బిగ్ బాస్కి, అది ప్రాబ్లం. తర్వాత మీ ఆట అందరూ బాగా ఆడుతున్నారు, ఎంతసేపటికి ఊరు అడుగుతుంటే చెప్పట్లా, పాపం మీ అందరూ బాగా ఆడుతున్నారు అన్నాడు. తర్వాత చాలా నేర్చుకున్నాము, మీ చేతుల్లో ఉంది నా లైఫ్, మంచి ఛాన్స్ ఇవ్వండి, అదే రిక్వెస్ట్ చేస్తున్నాడు. నాగప్రశాంత్, ఇమాని లాంటి సంజన బాగానే ఆడుతున్నారు, బాగానే చేస్తున్నారు ఎంటర్టైన్మెంటు, కామెడీ తగ్గింది, గొడవలే ఎక్కువ ఉన్నాయి, నాకు అది అనిపించింది అనేసి చెప్పిన తర్వాత భరణి గారు ఒక మాట అడిగారు, ఇమానియల్ సంజన కన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేయగలరా మీరు అనగానే నాగప్రశాంత్, పోటీ అయితే ఇస్తాను, ఎక్కువ కదా పోటీ అయితే ఇస్తాను, అది ఇక్కడ బాగా చెప్పాడు. తర్వాత ప్రియా, మేము బాగా ఆడుతున్నామంటే, అందరూ బాగా ఆడుతున్నామని చెప్పే కదరా, అందరూ బాగా ఆడుతున్నారు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి దివ్య గారు వచ్చారు. దివ్య గారు చాలా మాట్లాడారు. ఇప్పుడు ఈవిడొచ్చి శ్రీజ గారిని వాళ్ళని ఏమన్నారంటే, ఎక్కువ డ్రాగ్ చేస్తున్నారంటే, వాంటెడ్గా ఆవిడ అన్నందుకు మనకేం పోయేది ఏం లేదు, కానీ ఈవిడ కొంచెం డ్రాగ్ చేశారు ఈరోజు. వీళ్ళు వచ్చిన వాళ్ళలో లైవ్ ప్రకారం అయితే ఎక్కువసేపు మాట్లాడింది, ఎక్కువ పాయింట్లు పెట్టింది ఈవిడే. ఏమేమి పెట్టారంటే, బయట నేను ఒపీనియన్లు బాగా చెప్తాను, మాట్లాడడంలో నా మిస్టేక్స్ చెప్పేవారు ఒకళ్ళని మాట్లాడితే ఈ ముగ్గురి కంటే నేను వర్తి, ఇక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురి కంటే నేను వర్తి, నాకు 100% క్లారిటీ ఉంటేనే మాట్లాడతా, మధ్యలో గెలుక్కొని మాట్లాడి బిస్కెట్ అయ్యేలా నేను చేయను, మధ్యలో గెలుక్కొని మాట్లాడే బిస్కెట్ అయ్యేలా నేను చేయను, అన్ని శ్రీజాని టార్గెట్గా సీజర్ రిలేటెడ్గానే మాట్లాడుతున్నారు వీళ్ళు, క్లియర్ అక్కడ. దాంతోపాటుగా అందరం కలిసి ఉండాలి, గొడవ పడటం ఎంత గొడవ అయినా మనం మళ్ళీ అనుకుంటే మళ్ళీ కలవాలి, మనం అనుకునే టైప్ నేను, గేమ్ అంటే ఇచ్చి పడేసే టైపు. ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే, ఇక్కడ చెప్పే ప్రతి మాట మనం అగ్ని పరీక్షలో చూస్తున్నట్టుగా ఉంటేనే మనకి ఇంప్రెసివ్ ఉంటుంది. ఇక్కడ చెప్పిన దానికి అగ్ని పరీక్షలో ఉన్నదానికి డిఫరెన్స్ కనపడుతుంది అనుకోండి, మనం కనెక్ట్ అవ్వలేం. సో మనకు తప్పదు, ఆవిడికి దురదృష్టమైనా ఉండొచ్చు, అక్కడ అవకాశాలు రాకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ జరిగింది అగ్ని పరీక్షలో జరిగింది, గేమ్ అంటే ఇవి ఇచ్చి పడేయడం అనేది అక్కడ ఛాన్సులు కూడా తక్కువే వచ్చాయి, స్టిల్ అంత షైన్ అవ్వలేదు ఆవిడ అగ్ని పరీక్షలో, అది ప్రాబ్లం. దివ్య గారు వచ్చారు, ఏమని వచ్చారంటే, ఏం మిస్ అయింది అంటే, మిస్సింగ్ క్లారిటీ ఒక్కోసారి ఒక్కోలా అన్నారు, ఐఎమ్ వైల్డ్ కార్డ్. ఈవిడ అన్నారు, వచ్చిన వాళ్ళలో మీలో మేమున్న అందరిలోకి మాలో ఏం మిస్ అయింది, మీరు ఆ మిస్ అయిన దాన్ని ఎలా పూడుస్తారో, ఏం తీసుకొని వస్తారు హౌస్లోకి అనేది వాళ్ళు అడిగిన క్వశ్చన్ హౌస్ మేట్స్. దానికి దివ్య గారు ఏం ఆన్సర్ చెప్పారంటే, ఏం మిస్ అయిందంటే మిస్సింగ్ క్లారిటీ మిస్ అయింది. ఎట్లా అంటే, ఒక్కొక్కసారి మీరు కామనర్స్ అంటారు, ఒక్కొక్కసారి టెనెంట్స్ అంటారు, ఒక్కొక్కసారి సెలబ్రిటీస్ అంటారు, ఒక్కొక్కసారి ఓనర్స్ అంటారు, అది మిస్ అయింది. ఐఎమ్ వైల్డ్ కార్డ్, నా వైల్డ్ పర్ఫార్మెన్స్ చూస్తారు, టాస్క్ ఆడతాను, మాట్లాడతాను, వంటలు చేస్తాను, వంట చేసి వండి పెడతాను, బట్టలు ఉతకగలను, అన్ని వర్క్స్ చేస్తాను, ప్రతి చోట హెల్ప్ఫుల్గా కూడా ఉంటాను. మీలాగా నా పర్సనాలిటీ కొట్టుకోవడం కలిసిపోవడం ఉంటుంది, మీలాగే ఉంటుంది, మీరు ఎలాగే చేస్తానో సేమ్ అలాగే ఉంటుంది. దాంతోపాటుగా మీలో దట్ మీన్స్ నేను మీలో బ్లెండ్ అవ్వగలను, ఇలాంటి
కొంచెం స్మార్ట్గా మాట్లాడారు ఇక్కడ. సో మీలో ఎలాగైతే కొట్టుకొని కలిసిపోతున్నారో సేమ్ నాది మెంటాలిటీ, కాబట్టి మీతో బ్లెండ్ అవ్వగలను. దాంతోపాటుగా ఇక్కడ అయిపోయింది, సింపుల్గా మాట్లాడే వదిలేశారు అందరూ. నెక్స్ట్ ఎక్కువసేపు మాట్లాడారు. షాకిబ్, నాది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. షాకిబ్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేశాడు స్వామి. షాకిబ్ని తీసుకుంటారేమో అనిపిస్తుంది షాకిబ్ని కూడా మధ్యలో ఎప్పుడైనా, ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్ చేశాడు, మామూలు కూడా కాదు. ఏరా ఏది మాట్లాడిన ఎంటర్టైన్మెంటే, అడుగుతాడు అడగండి అంటాడు. వాళ్ళు అడుగుతుంటే ఆన్సర్ చెప్పలేక ఇది హైపోథెటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వారు ఇవన్నీ వద్దు స్వామి, నాకు ఓటేయండి, నేను వచ్చిన తర్వాత చెప్తా, నాకు ముందు ఓటేయండి, వస్తే కదా నేను చూపిస్తా, ఓటేయండి, వేయకపోతే అయిపోతారు, ఓటేస్తే నేను చూపిస్తా అంటాడు. అన్నీ చాలా ఫన్నీగా అందరూ ఎంటర్టైన్ అయ్యారు. ఇక్కడ ఏమన్నారు, నాది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ స్టార్ట్ చేయడమే ఆ ప్రొజెక్ట్ అయింది. సో నేను వస్తే అలా డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నా, ఎంటర్టైన్మెంట్ చేస్తాను, అగ్రెసివ్గా ఉంటాను, ఐ కెన్ బ్యాలెన్స్ బోత్ సైడ్స్. మీ చేతుల్లో ఉంది, ఒక్క స్టెప్ ముందుకు పంపిస్తే పోతా, ఒక స్టెప్ ముందుకు పంపిస్తే పోతా. డూ ఆర్ డే వస్తే నేనేమో ఆలోచించకుండా చేసేస్తా అన్నీ. మొబైల్ పగలగొట్టినది హిస్టరీలో మిగిలిపోద్ది. కాబట్టి మొబైల్ పగలగొట్టింది నేను ఒక్కనే. దీన్ని మనం అందరం కలిసి ఇంకొక ఎత్తుకు తీసుకెళ్దాం బిగ్ బాస్ సీజన్ని. కాబట్టి నేను వస్తే అట్లా ఇట్లా ప్లస్ కాదు సీజన్కి, నేను వస్తే అట్టా ఇట్టా అవ్వదు ప్లస్ కాదు సీజన్కి అంటాడు. మామూలు ప్లస్ కాదు, నేను భయంకరమైన ప్లస్ అంటే సాకి ముందుకెళ్దాం అందరం కలిసి ముందుకెళ్దాం అనగానే అందరూ ఫన్నీగా, రీతు, ఎమానియలు అందరూ వెళ్దాం అందరం ముందుకెళ్దాం అనేది చాలా ఫన్నీగా వస్తుంది. ఎపిసోడ్ కూడా వేస్తారు అది. నెక్స్ట్ అనూష గారు స్టార్ట్ చేశారు. ఏమన్నారంటే, నేను అన్ని సీజన్స్ చూసాను, నా ఒపీనియన్ ప్రకారం ఇది పర్సనాలిటీ టెస్ట్ అనుకుంటున్నా, డిఫరెంట్ మైండ్ సెట్స్ అండ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, సర్వైవల్ మోడ్లోకి వెళ్తాం. ఇది అందరికీ తెలిసింది చెప్పారు ఆవిడ, ఇంట్రెస్టింగ్ ఏం లేదు. తర్వాత సరికి టాస్క్తో పాటు పర్సనాలిటీ కూడా ఇంపార్టెంట్ అనగానే భరణి గారు ఇంపార్టెంట్ అనేసి ఆయన కూడా కనెక్ట్ అయ్యారు. అనూష గారు టాస్క్ 10% ఎఫర్ట్స్ పెడతా, 100% ఎఫర్ట్స్ పెడతా టాస్క్లో, నేనుంటే ఈ హౌస్లో ప్యాకేజ్ అనుకుంటున్నా, అండ్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది, సెటైరికల్గా ఉంటాను, మీమ్ మెటీరియల్ వాడతాను, స్టఫ్ అంతా నా దగ్గర ఉంది, నేను కరెక్ట్గా అన్ని యాంగిల్స్ ఉన్నాయి, ఫుటేజ్ కోసం బిలో ద బెల్ట్ వెళ్ళి నేను మాట్లాడలేను, ఏదైనా ఉంటే లాగి సాగదీయడం ఇట్లాంటి చేత కదా, ఇది శ్రీజారి దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్టు. ఏమన్నా ఏమంటే రండి మా అమ్మ చేతుల్లో మీకుంది, రండి మా అమ్మ చేతుల్లో మీకుంది అనేసి పని చేస్తున్నాడు అక్కడ. తర్వాత సరికి గ్యాప్ ఇచ్చారయ్యా. అప్పుడు శ్రీజాప్రియ డిస్కషన్ ఏమంటున్నారంటే, నాగా బెస్ట్ అనుకుంటా అనేసి కొనుక్కుంటా ఉన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్, ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అనగానే హౌస్ మేట్స్ స్టార్ట్ చేశారు. కళ్యాణ్ చూడండి, ఇక్కడ ఫన్ ఉంటుంది. కళ్యాణ్, అనుషక్క బిలో ద బెల్ట్ వెళ్ళను అన్నావు కదక్క, అపోనెంట్ అలా బిలో ద బెల్ట్ వెళ్ళి డిమోటివేట్ చేస్తే ఏం చేస్తావు అనగానే అనుష, ఆ రోజు శ్రీజ డస్ట్ టాస్క్లో అయ్యింది కదా, నా పాయింట్ చెప్పడమే నా బాధ్యత, ఎవరైనా అపోజ్ చేస్తే బ్యాలెన్స్గా ఉంటుంది, నాకు ఒక పాయింట్ వరకు మాట్లాడి ఆడియన్స్కి వదిలేస్తాను, నేనంతే, ఓ పాయింట్ వరకు మాట్లాడి ఆడియన్స్కి వదిలేస్తాను అంటే మనోడు చూడండి క్వశ్చన్. కళ్యాణ్, అయితే ఆర్గ్యుమెంట్స్ గివప్ ఇస్తావైతే ఆర్గ్యుమెంట్స్. ప్రియా, మీ ఇద్దరు వెళ్ళాలా వద్దా అన్నట్టుగా. ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళందరికీ తెలుసు, నాకు కూడా తెలిసింది ఏంటంటే, వీళ్ళు వెళ్ళాలా వద్దా అనే సిచ్యువేషన్లో ఉన్నారంట. లాస్ట్ మూమెంట్లో అనూష రత్నం గారు అండ్ దివ్యానికిత గారికి ఇంట్రెస్ట్ లేదంట సో బిగ్ బాస్కి రావడానికి. లాస్ట్ మూమెంట్లో వీళ్ళకి తెలుసు అనుకుంటే వీళ్ళు ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పేశారు. అలాంటి వాళ్ళు కదా, వాళ్ళు ఏం విల్లింగ్గా జీలు చూపిస్తున్నారు, వాళ్ళకి ఉంది బిగ్ బాస్కి రావాలని, అప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదు కదా బిగ్ బాస్కి రావాలని, సో మీరు ఇప్పుడు ఎందుకు రావడం, మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళకే మేము వేసుకుంటాం కదా ఓట్లేదు, మంచి క్వశ్చన్ అడిగారు ప్రియా గారు. దానికి వాళ్ళ పర్సనాలిటీ అదేమో డెస్పరేషన్తో ఉండడం, నేనైతే నా పర్సనాలిటీ కాదేమో అనేసి ఏదో మాట్లాడారు ఆవిడ. అదే వాళ్ళ పర్సనాలిటీ అయితే నా పర్సనాలిటీ డెస్పరేట్ చూపించడం కాదన్నట్టుగా చెప్పారు. ఇక్కడ హైలైట్గా చెప్పింది ఎవరంటే, ఇవే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆన్సర్ చేస్తే వర్కౌట్ అవుద్ది. దివ్యానికిత గారు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆన్సర్ ఎలా చెప్పారంటే ఆవిడ, నేను ఒక దానికి ఫిక్స్ అవ్వలేనేమో అనిపించింది. అప్పుడు నాకు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ రాలేదు, ఆ అమౌంట్ రావాలని అనిపించింది. నిన్న ఒక షర్టు, ఈరోజు ఒక షర్టు, రోజు అదే షర్ట్ వేయలేం కదా, మన ఒపీనియన్స్ కూడా అలాగే మారుతుంటాయి. కాబట్టి నిన్న ఒక డెసిషన్ తీసుకున్నా, ఆ టైంలో సిచ్యువేషన్ తగ్గట్టు, కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ మారాయి. ఇక్కడ ఇన్ ద సెన్స్ హౌస్లో దానికి పడ్డట్టు ఇప్పుడు డెసిషన్ తీసుకుంటున్నా. ఆడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలా ఆడామని చూడాలి మీరు. సూపర్ ఆన్సర్. మీరు ముందు వెనక వద్దు, ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎలా ఆడామో చూడండి. కానీ నా డెసిషన్ మేకింగ్ అనేది అప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, డిఫరెన్స్ ఉంది. అప్పుడు సిచ్యువేషన్కి వేరే, ఇప్పుడు సిచ్యువేషన్ వేరే, సిచ్యువేషన్ మారాయి కాబట్టి నేను డెసిషన్ మార్చుకున్నాను. రోజు ఒకే షర్ట్ వేసుకోలేం కదా, ఒపీనియన్స్ కూడా మారుతాయి అన్నట్టు చెప్పారు. గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ. ఫస్ట్లీ అనుష ఆన్సర్ క్వశ్చన్. అనుష, ట్రిగ్గర్ అవ్వను అన్నావు అక్కడ ఉన్నప్పుడు, ఒక టాస్క్లో ట్రిగ్గర్ అయ్యావు ఫుల్గా, ఏది ఆ డస్ట్ టాస్క్లో అప్పుడు నిజంగా ట్రిగ్గర్ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ జరిగింది కొంచెం. 100 సిచ్యువేషన్లో 2 times మాత్రమే ట్రిగ్గర్ అవుతాను అంతే, మిగతా టైంలో ట్రిగ్గర్ అవ్వను అన్నట్టుగా అనుష గారు అంటారు ఇందాక.
దానికి మరి ఆ రోజు ఒక్కసారే కదా, ఆ రోజు అయిపోయావు ట్రిగ్గర్ 1-2 సిచ్యువేషన్లోనే ఒకసారి ట్రిగ్గర్ అయిపోయావు కదా అనేసి మంచి క్వశ్చన్ అడిగారు ఆవిడ. అంటే ఆవిడ తీసుకువచ్చిన పాయింటే అడిగారు. అడిగితే శ్రీజ మీ ప్లేస్లో నుంచి ఒక్కరిని బయటికి పంపాలంటే మాతో ఎవరిని స్వాప్ చేసుకుంటారనేది ఆవిడే రేకెత్తించారు. మాలో నుంచి ఒకరిని స్వాప్ చేసి మీరు ఇటు రావాలంటే ఎవరిని స్వాప్ చేసుకుంటారంటే ఇక్కడ అనూష రత్నం గారు ఇచ్చిన మాస్ రిప్లై ఏంటంటే నిన్నే స్వాప్ చేస్తా అని స్టార్ట్ చేసి ఆన్సర్లు ఎలా ఉన్నాయి మాట్లాడదాం. నిన్నే స్వాప్ చేస్తా, నిన్నే డాష్ కొడతా అంటారు చూసినా, నిన్ను డాష్ కొడతా అని అలా సినిమాలో అట్లా నిన్నే వేస్తానన్నారు. ఎంత పోకింగ్ బిహేవియర్ ఉంటుందంటే నీకు ఈగో సాటిస్ఫైడ్ అవ్వకుంటే పొడుస్తూనే ఉంటావు. బాడీ లాంగ్వేజ్ కూడా చెయ్యి అన్నట్టుగా అంటావు. స్వాపింగ్ అప్పుడు కూడా ఇదే స్వాపింగ్ నామినేషన్స్ అప్పుడు కూడా అలాగే మాట్లాడావు. 24/7 నెగిటివ్ ఎనర్జీ అంటే తను నెగిటివ్ ఎనర్జీ 24/7 తనని స్వాప్ చేస్తే నేను ఒక 70% అయినా దాన్ని రీప్లేస్ చేయగలుగుతాను ఆ నెగిటివ్ ఎనర్జీ లేకుండా. చూడాలంటేనే వద్దురా నాయన అనిపిస్తుంది పాయింట్స్ పెట్టడంలో. మీరు మీ పాయింట్స్ బాగా సరిగా పెట్టట్లా, కొంచెం తగ్గొచ్చు. సేమ్ పాయింట్స్ నామినేషన్లో పెట్టారు వాళ్ళు, అయినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇంత సీరియస్ చెప్పారు, పొడుస్తూనే ఉంటావు. నాకు తెలిసి ఆవిడ చెప్పిన పాయింట్స్ ఏవైతున్నాయో ఫైర్తో మాట్లాడారు కానీ ఎక్కడ పాయింట్ వచ్చింది తెలుసా, ఈ ట్రిగ్గర్ అవ్వడం అంటే సింపుల్గా ట్రిగ్గర్ అయిపోయారు. వెంటనే ట్రిగ్గర్ అయిపోయి సీరియస్ మోడ్లోకి వెళ్ళి సీరియస్గా మాట్లాడేశారు. పుడుస్తూనే ఉంటావు, అది ఉంటావు, ఇది ఉంటావు. ఇదంతా స్ట్రాటజికల్గా వచ్చారు. దీన్ని తప్పట్టలేదు అనుష గారిని. కొంచెం తగ్గి మాట్లాడుంటే బాగుండు, మరి కొంచెం హార్ష్గా రూడ్గా మాట్లాడారేమో, మరీ గట్టిగా అనిపించింది. కానీ అది అక్కడ ఉండే వాళ్ళకి మంచిదే, వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఇంత హార్ష్గా మాట్లాడారంటే మనకు నెగిటివ్ అవుతుంది అనేది వాళ్ళకి ఒక హింట్ అయితే వస్తుంది. కానీ ఈడు మాట్లాడేటప్పుడు అంత హార్ష్గా మాట్లాడకుండా కొంచెం లైట్ నోట్లో మాట్లాడుంటే కొంచెం బాగుండేది అనుకుంటా. కానీ దీంట్లో స్ట్రాటజీ ఏంటంటే అలా మాట్లాడితేనే తీసుకుంటారు. పాపం వెళ్ళని తప్పుపట్టలేం. అలా హార్ష్గా మాట్లాడితే సో మేబీ ఇక్కడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత 1 vs 1 అవుద్దేమో, వీళ్ళకి పెద్ద గొడవలు అవుతాయేమో ఫర్దర్గా, కాబట్టి వీళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనేసి కూడా వాంటెడ్గా తీసుకుంటారు. దానికోసం కూడా కొంచెం మాట్లాడతారు. లేకుంటే అనూష రత్నం గారు అగ్ని పరీక్షలో ఎప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఇంత గట్టిగా ఎప్పుడు మాట్లాడదు, కొంచెం జాగ్రత్తగానే మాట్లాడేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే అవకాశం వస్తుందేమో అన్న ఉద్దేశంతో మాట్లాడారు. దీన్ని తప్పడాల్సిన అవసరం లేదు. స్టిల్ కొంచెం లైట్ నోట్ మాట్లాడుతూ బాగుంటుంది నాకు అనిపిస్తుంది. తర్వాత సరికి నాగా కళ్యాణ్ ఫైర్ తగ్గింది, ఎవరిని స్వాప్ చేస్తామంటే కళ్యాణ్ స్వాప్ చేస్తామన్నాడు. కళ్యాణ్కి ఇప్పటికైనా అర్థం కాకపోతే ఓదార్పు యాత్రలు బయటికి పక్క చేయాల్సిందే, ఇంట్లో ఓదార్పు కూడా చేయలేడు. నో డౌట్ ఓదార్పు కూడా చేయలేడు, కష్టం. తర్వాత సరికి నీ ఫ్రాంక్నెస్ని కూడా రీప్లేస్ చేస్తా నాగా అంటాడు. ఏమేమి రీప్లేస్ చేస్తావు నేనంటే నీ ఫైర్ తగ్గింది కళ్యాణ్, అండ్ ఫ్రాంక్నెస్ని కూడా నీ ఫ్రాంక్నెస్ని చూసావా, నీ ఫ్రాంక్నెస్ని కూడా నేను రీప్లేస్ చేస్తాను. కానీ చాలా ఎట్టకారంగా నాకు అస్సలు నచ్చలేదు. కళ్యాణ్ ఏమన్నాడంటే నా ఫ్రాంక్నెస్ నువ్వు రీప్లేస్ చేస్తావా అన్నట్టుగా ఎట్టకారంగా అన్నాడు. నువ్వు ఒపీనియన్ చెప్పినట్టు తరబడుతు నువ్వేం రీప్లేస్ చేస్తావని. ఓకే. దివ్య తర్వాత సరికి నేను శ్రీజాతో స్వాప్ చేసుకుంటానని దివ్య గారు చెప్పి ఎక్కడ ఆపాలో తెలియదు, గెలవడానికి ఏదైనా చేస్తారు అనే మనస్తత్వం, అలాంటి తను ఉంటే ఏది కరెక్ట్గా జరగదు, అలాంటి వ్యక్తి ఉంటే ఏది కరెక్ట్గా జరగదు. స్వాప్ చేసుకుంటే ఒక ప్లేయర్ని చూస్తారు అంతే, ఒక తోప్ అనే పర్సన్ని కాదు. స్వాప్ చేసుకుంటే నేను వచ్చాను అనుకోండి, అక్కడికి వస్తే ఒక ప్లేయర్ని చూస్తారు, నేనే తోపు అనుకునే మైండ్ సెట్ ఉండే శ్రీజాకు బదులుగా అనేది ఈవిడ బాగానే మాట్లాడారు. మరి హార్ష్గా ఏం లేదు. ఓకే, ఆవిడంత స్ట్రాంగ్గానే గట్టిగానే మాట్లాడారు ఈవిడ కూడా. ఈవిడ కూడా సేమ్ శ్రీజాని, ఎందుకంటే శ్రీజా వాళ్ళు ప్రియా వాళ్ళు నెగిటివ్ అవుతున్నారు. ఇక్కడ ప్రియాని కూడా ఆటాడచ్చు, ప్రియాని కూడా అనొచ్చు, ప్రియా శ్రీజా కంటే నెగిటివ్ అవుతున్నా అనొచ్చు. కానీ స్ట్రాటజికల్ ప్లేయర్లు ఎలా చేస్తారంటే నెగిటివ్లోనే స్ట్రాంగ్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఆవిడతో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రైవల్రీ వస్తే హౌస్లో నుంచి కొంచెం బాగుంటుందని మంచి సెలక్షన్ ఉంది, మంచిగా శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నారు. దివ్య కాంపిటేటర్ భరణి అనుకుంటున్నా, అడిగారు వాళ్ళు కాంపిటేటర్ ఎవరంటే భరణి గారు అనుకుంటున్నా. తర్వాత నాగప్రశాంత్లో సంజన గారి కాంపిటేటర్ అనుకుంటున్నాను. మేడం గేమ్ మారుస్తున్నారు, బాగుంది మేడం అంటే అనుష. ఇద్దరున్నారు, తనుజ అండ్ సంజన గారు కాంపిటేటర్ మా ఇద్దరికి. సంజన గారు సెటిల్డ్ ఉంటారు, అంతప్పుడు తనుజ గారు పర్సనాలిటీ కూడా నా పర్సనాలిటీ లాగా అనిపిస్తుంది అనేసి 2 ఆన్సర్లు చెప్పారు. నెక్స్ట్ సరే సాకిబ్ ఎవరిని స్వాప్ చేసుకుంటే దానికి ఆన్సర్ చెప్పలేదు, ఎక్స్ట్రా స్పైస్ కావాలి కాబట్టి 1 more యాడ్ అవుతున్నారు. ఎందుకు స్వాప్ ఏం లేదండి, ఎక్స్ట్రా స్పైస్ కావాలండి సీజన్కి. స్వాప్ ఎందుకు, నేను యాడ్ అవుతా, స్పైస్ దగ్గర స్పైస్ యాడ్ అవ్వాలి కాబట్టి మీరు ఇటు వస్తే స్పైస్ యాడ్ అయ్యేది ఎట్లా, నేను వచ్చి యాడ్ అవుతా, స్వాప్ వద్దండి అంటుండు. సార్ మాట వరుసగా చెప్పండి, స్వాప్ వద్దు, మీరు ఎన్ని కావాలంటే నన్ను సెలెక్ట్ చేయండి ముందు అంటుండు. అన్నిటికీ సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చేసరికి షాకిబ్ కళ్యాణ్ కనపడడం లేదు. కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే వచ్చినప్పుడు ఐ వాంట్ టు పుల్ యువర్ లెగ్స్, నేను ఎందుకంటే ఎగతాళిగా మాట్లాడదాం అనుకున్నాను, ఏది కళ్యాణ్ అందాం అనుకున్నాను, అంత దారుణంగా ఉంది నీ ఆట చూసుకున్నాడు. ఇవన్నీ హింట్స్ అయ్యా కళ్యాణ్కి, శ్రీజాకి, వీళ్ళందరికీ ఏదైతే తక్కువ ఉందో. ఎందుకంటే ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు
కామనర్స్ వీళ్ళు బయట నుంచి వచ్చి అక్కడ ఉండే వాళ్ళని నోటుకు వచ్చినట్టు అడుగుతున్నారంటే అర్థం ఏంటి? అడగలేరు, ఆ ధైర్యం రాదు. ఎందుకంటే వాళ్ళకి ఓటింగ్ ఉంటుంది. బాగా ఆడుతుంటే శ్రీజాకి బాగా ఆడుతుంటే శ్రీజ భయంకరంగా ఓటింగ్ ఉంటే వీళ్ళు వచ్చి మాట్లాడలేరు. మాట్లాడితే ఏమవుతుందంటే వీళ్ళు వచ్చిన నెక్స్ట్ 2 వారాలు వెళ్ళిపోతారు. ఏంట్రా మా శ్రీజ అని అంటావా, మా ప్రియా అని అంటావా అని. వీళ్ళు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అర్థమైపోద్ది, అంటే మాకేం లేదు, నాది మొత్తం నెగిటివ్ వెళ్ళింది కాబట్టి వీళ్ళంతా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి నేను చేంజ్ చేసుకోవాలి. ఇది వాళ్ళకి ఒక భయంకరమైన హింట్, కళ్యాణం కావచ్చు, శ్రీజాకి కావచ్చు. తర్వాత సరికి దట్టు ఏంటి, శ్రీజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ ఫ్రెండ్స్. వీళ్ళు అక్కడ అగ్నిపరీక్ష టైంలో 15 రోజులు స్పెండ్ చేస్తారు. ఆ టైంలో చెప్పుంటారు, రే నువ్వు సూపర్ రా, నువ్వు విన్నర్ అవుతారు, అట్టా ఇట్ట తోపని. అలాంటి వాడు వచ్చి ఒపీనియన్ మారుస్తుంటే ఎట్లా ఉంటుంది? ఏదో జరిగిందని హింట్స్. నెక్స్ట్ సరికి ఎవరు కాంపిటీషన్ కాదు, నాకు ఒక్కరే గెలవాలి కాబట్టి నాకు ఊరు కాంపిటీషన్ లేదు. దేనికి కూడా కామెడీగానే సమాధానం చెప్తున్నాడు. తర్వాత అందరూ క్వశ్చన్స్ అడుగుతుంటే షాకిబ్ మాత్రం, అరే నాయన నేను అవన్నీ ప్లాన్ చేసుకొని రాలేదురా బాబు, మీరు క్వశ్చన్లు అడిగితే అవన్నీ ప్లాన్ చేసుకొని ఏం రాలేదు నేను, బాయ్ నన్ను ముందు లావలు పంపండి అప్పుడు చెప్తే ఆన్సర్ అంటాడు. ప్లాన్ చేసుకొని రాలేదు, మీ ఆన్సర్లు అని నేను చెప్పలే అంటాడు. సూపర్ అనిపించాడు. దివ్య, నేనైతే టెనెంట్గా వస్తావా లోపలికి ఇంకొక రకంగా వస్తావా అని అడిగిన దానికి ఆన్సర్ చెప్పాడు. అవన్నీ ప్లాన్ చేసుకుని అలా ఎట్టేస్తే అట్టు వస్తారు అన్నట్టు అంటున్నాడు. టెనెంట్ కానీ ఓనర్ కానండి. ఇక్కడ దివ్యనైతే గారు సూపర్ చెప్పారు స్వామి ఆన్సర్, నెక్స్ట్ లెవెల్. టెనెంట్కి వస్తారో ఓనర్కి వస్తారని నేను ఆన్సర్ చేస్తానని ఆవిడే చెప్పారు. ఆవిడే ఇనిషియేటివ్ తీసుకుని నేను టెనెంట్గానే వస్తాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే బయట చూసి వస్తున్నాను కాబట్టి సిచ్యువేషన్ తెలుసు కాబట్టి నాకు ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉన్న వ్యక్తిని మళ్ళీ వచ్చి ఓనర్ అనే అడ్వాంటేజ్ అనుకోవట్లేదు కాబట్టి టెనెంట్గా వస్తాను. టెనెంట్గా వచ్చి కష్టపడి సంపాదించుకొని భరణి గారిలాగా వెళ్తాను ఓనర్గా అన్నట్టుగా చెప్పగా, అమ్మా ఏందమ్మా భరణి అని అంటున్నారు అనేసి తనుజ అంటే, లేదు జస్ట్ ఒక పేరు చెప్పాను అంతే అండి, మీ పేరు అని కదా అనేసి నవ్వుతా ఉన్నారు. తర్వాత సరికి ఇప్పుడే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. నేను వీళ్ళకంటే ఎందుకు బెటర్ అనే దానికి షాకిబ్ ఇప్పుడే ఒక క్వశ్చన్ అడిగితే టెనెంట్ ఓనర్ అంటే ఆన్సర్ చెప్పలేకపోయాడు కాబట్టి తనకంటే నేను బెటర్ అన్నట్టుగా ఎక్కడెక్కడ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. నన్ను తీసుకుంటే ఒక ప్రాపర్ ప్లేయర్ని తీసుకున్నట్టుగా ఉంటుంది అనేసి అంటుంటే, రీతు మేం ప్రాపర్ ప్లేయర్స్ కాదా, ఇవన్నీ రాంగ్ కౌంటర్లు వేసుకుంటా ఉన్నారు రీతు గారు. ఓవరాల్గా అంతా అయిపోయిన తర్వాత అందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇలాగే క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ జరిగిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళని పంపించేసి మీలో ఎవరికి ఓట్లు వేస్తారు అనేది డిస్కస్ చేసుకోండి అన్న తర్వాత వీళ్ళు గ్రూప్ డిస్కషన్ పెట్టుకుని అందరూ డిసైడ్ అయింది నాగాబ్ కానీ షాకిబ్ కానీ దివ్య నిఖిత కొంచెం ఎక్కువ మాట్లాడితే తనే మనకంటే నాకు తెలిసిన మీకు ఎవరికి తెలియదు అనే సెన్స్లో ఉంది అని, అలా గర్వంగా ఉంది అనే సెన్స్లో వాళ్ళందరూ మాట్లాడుకొని ఓటింగ్ బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు, ఓటింగ్ ఏంటంటాడు. వెళ్ళేసి సీక్రెట్ బ్యాలెట్లో ఓటింగ్ వేసిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కూడా చేస్తాడు. ఏమని, ఈరోజే నేను చూశాను సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం మీ గేమ్ మీరు ఆడారు. మీ గేమ్ అంటే ఏంటి, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళకి అమాయకంగా మంచిగా పద్ధతిగా వాళ్ళకి ఒబీడియంట్గా కనిపించే వాళ్ళని మాత్రం వేసుకున్నారు, గేమ్కి పనిచ్చే వాళ్ళని కాదు. గేమ్కి పనికొచ్చాలంటే వీళ్ళు మనకు అడ్డం అవుతారు, వీళ్ళకి తలకాయ నొప్పులు వస్తాయి అనుకున్న వాళ్ళు ఎవరిని తీసుకోవాలి వాళ్ళు. కాబట్టి బిగ్ బాస్కి తలకాయ నొప్పులు వచ్చే వాళ్ళే కావాలి, కాంపిటీషన్ ఉండాలి. కాబట్టి నేను కూడా ఒక గేమ్ స్టార్ట్ చేశానని దివ్య నిఖిత గారిని హౌస్లోకి పంపిస్తారు. ఎందుకంటే వీళ్ళకి అగెనిస్ట్గా ఉండి వీళ్ళు ఎక్కువ మంది ఆవిడ రాకూడదు అనుకున్నారు కాబట్టి వస్తేనే కదా, రాకూడదు అనుకున్న వాళ్ళు వస్తేనే ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవలు అయ్యాయి. ఎందుకంటే ఆల్రెడీ రీతుకు నచ్చలేదు అన్నప్పుడు రీతుకు హౌస్లోకి వచ్చి నచ్చదు, శ్రీజాకి ఆల్రెడీ నచ్చలేదంటే దివ్య నిఖిత హౌస్లోకి వచ్చి నచ్చదు. సో ఆటోమేటిక్గా రైవల్రీస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. నాకు తెలిసి రేపు నామినేషన్స్ ఓన్లీ దివ్య నిఖిత గారే అందరూ నామినేట్ చేయాలనే సెన్స్ కూడా క్రియేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అమ్మాయికి. నాకు అనిపిస్తుంది రేపు నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో మీరే అందరూ ఆట చూసిచ్చారు కాబట్టి మీరు కొంతమందిని నామినేట్ చేయండి అని చెప్పేసి ఆ తర్వాత ఏదైనా గేమ్ పెట్టడం ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఆవిడని ఫస్ట్ నామినేట్ చేయమని అడిగే అవకాశం ఉంది. వీళ్ళకి కొంత హింట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దట్టు అమ్మాయి తెలుగుగా బాగా మాట్లాడదు కాబట్టి అది కూడా జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా దివ్య నిఖిత గారు ఒకరే మాత్రమే హౌస్లోకి వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ హౌస్లో నుంచి బయటకు వెళ్ళారు. వీళ్ళు ఇంటికి కూడా వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా బిగ్ బాస్ సీజన్ 9లోకి ఫస్ట్ వైల్డ్ కార్డ్గా వచ్చింది దివ్య నిఖిత గారు. ఆవిడ ఎలా ఆడతారు, ఏం చేస్తారు, ట్విస్ట్లు ఏం పెడతారు అనేది బిగ్ బాస్ చూసుకోవాలి. ప్రస్తుతానికి అది జరిగింది. ఇంకా నాకు ఓవరాల్గా దివ్య నిఖిత గారు నిజంగానే బాగా మాట్లాడారు. ఆవిడే స్వెట్ అవుతారు అనిపిస్తుంది, ఆవిడే సూట్ అవుతారు అనిపిస్తుంది. టాస్క్లు కూడా బాగానే ఆడతారు ఆవిడ. దాంతోపాటుగా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఎక్కువనే, అవతల ఎవడున్నా కూడా లెక్క చేయదు. అభిజిత్ మీదే ఆర్గ్యుమెంట్స్ చేసింది ఆవిడ. అంత ధైర్యంగా ఉంటుంది. అట్లాంటిది అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళని లెక్క చేస్తారని నేనైతే అనుకోవట్లా. అస్సలు లెక్క పెట్టదు, ధైర్యంగా ఏదనిపిస్తే చేస్తే అటు వంట వచ్చి అంటున్నారు కాబట్టి మేబీ చూద్దాం ఎలా ఆడతారు ఏంటి అనేది, ఎంత నెగిటివ్ అవుతుంది శ్రీజ వర్సెస్ నిఖిత గారు ఎలా ఉంటుంది అనేది. ఇలా రావడం వల్ల ఈవిడ కూడా మంచి కంటెస్టెంట్, ఫాలోయింగ్ కూడా ఉంది దివ్య నిఖిత గారికి. శ్రీజకు కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంది. 1 versus 1 అయినట్టు వీళ్ళిద్దరికి ఇష్యూలు వచ్చే కొంది ఇద్దరికి లైమ్ లైట్ పెరుగుతుంది, ఇద్దరికి ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. కొంచెం బాగుంటుంది, అది జరుగుతుంది. ప్రస్తుతానికి మీకు నాగప్రశాంత్కి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా లేకుంటే ఏంటి? కానీ నాగప్రశాంత్ని ఎందుకు తీసుకోవట్లేదు ప్రతిసారి నాకు అనిపిస్తుంది అంటే, నాగప్రశాంత్ డెమన్ పని ఒకటే బిహేవియర్, కొంచెం అమాయకులు, కొంచెం ఇన్నోసెన్స్. నాగప్రశాంత్ కంటే ఇతని దగ్గర పులిహోర యాంగిల్ ఉంది. పులిహోర యాంగిల్ నాగప్రశాంత్ గారు లేదు, అతను తీసుకున్నారు అప్పుడు కూడా. ఇప్పుడు ఇతను తీసుకుందాం అనుకుంటే ఇలాంటి అమాయకుడే మళ్ళీ ఇంకొక అమాయకుడు ఆల్రెడీ ఉన్నాడు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకు తీసుకోవట్లేదు. అది నాగప్రశాంత్లో మైనస్ పాపం, మంచోడు అవడం, అంతకు మించి ఏం లేదు. అది జరిగింది. ఇంకేమైనా ఉందా? అంతే, ఓట్లో వీలేసిన వాళ్ళు కాకుండా ఆపోజిట్ వాళ్ళు తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. ఇంకేమైనా ఉంటే ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఓటింగ్ మీద ఉంటుంది.